బిగ్ బాస్ హౌస్‌లో ఇప్పుడు టాప్ 7 ఉన్నారు. ఇంకొక్క ఎలిమినేషన్ మాత్రమే జరుగుతుంది. ఎందుకనంటే ఈసారి టాప్ 5 కాదు టాప్ 6. ఎందుకంటే లాస్ట్ టైమ్ లాగే టికెట్ టు ఫినాలే సాధించిన వాళ్ళు ప్లస్ టాప్ 5 అనమాట. అయితే నబీల్, మన ప్రేరణ, విష్ణు అలాగే నిఖిల్ ఈ నలుగురు ఒకటి ఓజీ క్లాన్ అయిపోయినట్టే. ఎందుకనంటే ఇంక మిగిలింది వాళ్ళు నలుగురే. వాళ్ళని వాళ్ళు నామినేట్ చేసుకోవడానికి ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మ్యాటర్ 14th వీక్ అందరూ నామినేషన్స్‌లోకి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళకి నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ప్రక్రియ ఎలా ఉంటుందంటే టాప్ 5 వెళ్ళడానికి ఎవరు అర్హులు మీ ఉద్దేశం ప్రకారము? ఎవరు అర్హులు కాదో వాళ్ళ ఫోటోలు తీసి బయట పెట్టండి. అలాంటి టాస్క్ ఉంటుందన్నమాట. సో రోహిణి, గౌతమ్ ఇద్దరు కూడా ప్రేరణ, విష్ణుని టార్గెట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం నిఖిల్ వచ్చేసరికి మన గౌతమ్‌ని ఆ తర్వాత రోహిణిని కూడా తను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా ఆప్షన్స్ లేవు వాళ్ళకి. 4, 3 కదా! ఇంక నిఖిల్ అయితే విష్ణుని గాని, ఓజీ క్లాన్ వాళ్ళని అసలు ఏమి చేయలేదు. ఎందుకంటే ఇంక మిగిలిన 2 వారాల్లో గ్రూప్ గేమ్ ఆడ్డాలు అవి ఏమి లేవు. ప్లస్ ఇంకోటేంటంటే ఇక్కడ నబీల్ విషయంలో కూడా ఏంటంటే మ్యాటర్ నబీల్ కూడా విష్ణుని కానీ, ప్రేరణని గాని, నిఖిల్‌ని గాని తను ఏ రోజు టాప్ 5లోకి వెళ్ళడానికి వీలు పడదు. అయితే నిఖిల్ ఏమంటాడంటే మేము మీరు బాగా ఆడుండుండొచ్చు. కానీ ఆ ఆటను మేము గత 6 వారాలుగా ఎక్కువ ఆడుతున్నాము. అంతే కదా! ఇప్పుడు వాళ్ళు 100% ఇచ్చారు. 200% ఇచ్చారు. కానీ ఫస్ట్ వీక్ నుంచి ఓజీ క్లాన్ వాళ్ళు అదే 200% ఇస్తూనే వచ్చారు. సో, అదే పాయింట్‌ని రైజ్ చేసి నిఖిల్‌తో పాటుగా ఓజీ క్లాన్ వాళ్ళందరూ కూడా ఈ పాయింట్‌ని పెట్టారు. నిఖిల్‌కి ఈ పాయింట్ ఒకటే దొరికింది. ప్రేరణకు చాలా పాయింట్స్ ఉన్నాయి. రోహిణి విషయంలో గానీ, అవినాష్ విషయంలో గానీ, గౌతమ్ విషయంలో గానీ, ఈవెన్ విష్ణుకి కూడా అదే పాయింట్స్ ఉన్నాయి. నీ దృష్టిలో నేను టాప్ 5 ఎలా కాదు, నా దృష్టిలో కూడా మీరు టాప్ 5 కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. సో, ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.